ఈ నల్లటికాడ ఎంతమందికి తెలుసో నాకు కమెంట్ చేసి చెప్పండి. చేతికి మంచిగా ఆయిల్ రాసుకొని అప్పుడు క్లీన్ చేయండి. పీచ్ అంతా తీసి క్లీన్ చేయాలి. అండ్ పచ్చడికి కావాల్సినవి అవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఆయిల్ వేసేసుకొని అవన్నీ ఒకదానికొకటి ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత మంచిగా బాగుంటుంది పచ్చడి. సో అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేశాను. కొంచెం ఆయిల్తోనే, ఎక్కువ ఆయిల్ వేయలేదు, చాలా తక్కువ ఆయిల్ వేసి అన్నీ ఒకదానికొకటి ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. మొత్తం అన్నీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ నల్లటికాడలన్నీ వేసి మంచిగా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. అలా మగ్గిన తర్వాత మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకొని, ఇప్పుడు ప్లేట్లో చూసారా ఇవన్నీ ఒకదానికొకటి మనము మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే తాలింపు మిక్సీ పట్టుకున్నాను. ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత అందులోనే ఆ నల్లటికాడలు కూడా వేసి కొంచెం ఉప్పు, రాక్ సాల్ట్ వేసి వెల్లుల్లి లైట్గా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత తాలింపులోకి కావాల్సినవన్నీ తీసుకుని మంచిగా ఆయిల్ వేసుకుని తాలింపు పట్టేసుకొని కొంచెం అటు ఇటు మంచిగా పచ్చడి వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం చిటికెడు పసుపు వేస్తే మంచి కలర్ కూడా వస్తుంది. అండ్ సాల్ట్ కూడా చూసుకుని ఇప్పుడే యాడ్ చేసుకోండి. అంతే, రెడీ అయిపోయింది నల్లటికాడతో పచ్చడి. చాలా చాలా బాగుంటుంది.